హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదేంటి తేరు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే గట్టు జాతరకి అయితే వచ్చేసామండి. గట్టు జాతరలో మా ఆయన మా పిల్లలు మీ కాయ చెప్తున్నారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా జనం అయితే వచ్చారండి. నాకైతే అక్కడ చూసేసరికి షాక్ అయిపోయిందనమాట. ఎందుకు అంటే ఎన్ని వెహికల్స్, ఎంత జనము, అబ్బబ్బా! చూడండి, మేము వచ్చే దారిలో అయితే వెహికల్స్ చాలానే వచ్చాయండి. అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా జాగా లేకుండా అలా వెళ్ళాయన్నమాట. ఇంకా జనం చూడండి దండలు దండలాగా వస్తున్నారు. ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే కోనేరు దగ్గరికి అయితే వెళ్దామనేసి అయితే వెళ్తూ ఉన్నారండి. ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చారండి. ఇక్కడ చేపలు వేసుకొని ఆ చేపల మీద కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసి కాసేపు ఇక్కడ నించొని 2 సెల్ఫీలు అయితే తీసుకున్నామండి. ఇంకా జనం అయితే చాలా ఉన్నారు. ఇక్కడ నుండి చూస్తుంటే తెలుస్తుంది కదండి. అయితే గుడి ముందరైతే ఇంకా చాలా మంది ఉంటారు. ఇంకా పల్లకి కూడా అక్కడే కడుతూ ఉంటారండి. ఇంకా అక్కడైతే చూపిస్తాను. ఇంకా కోనేరు దగ్గర అయితే ఇక్కడ వచ్చి కూర్చో ఉన్నారు. ఇది చూడండి, పల్లకి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి పల్లకి అయితే కట్టినలేదు, కడుతూ ఉన్నారనమాట. పుష్ప పల్లకి అనేసి అయితే పిలిచేవారండి. ఎందుకంటే బరీ పూలతోనే కట్టేవారు. అయితే ఈసారి మాత్రం ఇలా లైటింగ్స్ పెట్టించారు. అయినా చాలా బాగుందండి. లాస్ట్లో చూపెడతాను మీకు ఫైనల్గా ఎలా ఉంది అనేసి. ఇంకా చాలామంది అయితే వచ్చారండి. ఇక్కడ ఫుల్ రష్గా ఉన్నింది. చూడండి, ఇలా పూలతో అయితే కడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ సైడ్లో అయితే పూలు డెకరేట్ ఎలా చేస్తున్నారు అనేసి ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి, ఇలా రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పూలు డెకరేట్ ఎలా చేస్తున్నారో అని చూస్తూ ఉండగానే ఇంకా మా అన్న అయితే కనిపించారండి. ఇంకా మా అన్న అయితే మమ్మల్ని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తోడుకు వెళ్ళారు. ఇంకా అక్కడ నేనైతే సెల్ఫీ తీసుకుందామనేసి అంటూ ఉంటే ఇంకా వీడియో తీసుకోమని చెప్పారనమాట. ఇంకా అక్కడ మా ఆయన మా వారు అయితే ఇంకా నన్ను కిండల్ చేస్తూ వీడియో తీసుకోనేసి అయితే అంటూ ఉన్నారండి. ఇంకా అక్కడ నుండి అయితే మా అమ్మ మా చెల్లి వచ్చారనేసి అయితే బయలుదేరామన్నమాట. వాళ్ళైతే అటు సైడు లాస్ట్లో ఉన్నారండి. ఇంకా ఇక్కడైతే జనం జాస్తి అనేసి ఇంకా అటు సైడు వెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా పిల్లలైతే అది కొనివ్వు ఇది కొనివ్వు అంటే అడుగుతూ ఉన్నారు. ఇంకా మా వారైతే ఇంకా డేలో వచ్చి కొనుక్కుందరు, ఇప్పుడైతే వద్దు, ఇప్పుడు చాలా రష్ అనేసి అయితే పిలుచుకెళ్తూ ఉన్నారండి. ఇంకా మా చెల్లి అయితే అక్కడి నుంచో ఉన్నింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా భవిష్య అయితే జారేబండి ఎక్కాలి అనేసి అయితే అంటూ ఉన్నింది. ఇంకా తనైతే జారేబండి అయితే ఎక్కిచ్చేసింది. మా భవిష్యని ఏసికని ఇంకా మా చెల్లి దగ్గర మా పిల్లల్ని వదిలేసి మేమైతే ఇంకా అక్కడ చూడడానికి అయితే వెళ్ళామండి. ఇంకా మా వారు ఏం చూస్తావు పదా అనేసి అయితే అంటూ ఉంటే లేదు వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడైతే ఇత్తడి సామాన్లు అయితే చాలా బాగుంది. ఇంకా స్టీల్ సామాన్లు కూడా చాలా అంగళ్ళు వచ్చాయండి. నాకైతే కొనాలనిపించింది కానీ ఈ రష్లో అయితే వద్దనిపించింది. చూసారు కదండి, స్టీల్ సామాన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా అంగళ్ళు కూడా వచ్చాయండి. అంటే కాస్ట్ కూడా అలాగే ఉన్నిందనమాట. ఇంకొక సైడ్ చూసుకుంటూ వెళ్ళి ఇంకొక సైడ్ అయితే చూసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ పింగాణి సామాన్లు అయితే తీసేసుకున్నాము అనుకున్నాను. ఇంకా మా వారు ఇంట్లో ఉండేవంతా చాలు, ఇంకా పగలు కొట్టేస్తారు మా పిల్లలు, చాలు పదా అనేసి అయితే అన్నారండి. ఇంకైతే వచ్చేసాను. నేనైతే రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాను. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేద్దాం అనేసి. నిజంగా చాలా రష్గా ఉన్నింది. నాకైతే వెళ్ళడానికి కూడా అవ్వడం లేదు. కానీ మీకు చూపిద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగుంది. ఇంకా రైట్ సైడ్ వెళ్ళాను కదండి, లెఫ్ట్ సైడ్ అయితే వస్తూ ఉన్నాను. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మా భవిష్యకి మా యశికకి అయితే 2 బొమ్మలు అయితే కొనుక్కున్నాను. ఇంకేది కొనలేదండి. నాకైతే భయం వేసింది, అంత జనం ఉన్నారు. ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పుడు స్వీట్ అంగడికి అయితే వచ్చేసానండి. ఇంకా మా గట్టు జాతరలో ఫేమస్ అంటే ఇదేనండి. ఇక్కడైతే చాలా రష్గా ఉంటుంది. అయితే స్వీట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. ఇంకా 5 మెంబర్స్ 6 మెంబర్స్ కడుతూ ఉన్నారు కానీ అయినా రష్ మాత్రం తగ్గట్లేదు. వెళితే హాఫ్ అన్ అవర్ అక్కడే నించోవాల్సిందే. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదండి సునపరాళ్ళు, ఇవైతే మనం చిన్నప్పుడైతే తెగ తినేవాళ్ళం అన్నమాట. ఇప్పుడైతే నాకైతే ఇష్టం ఉండదు. చూడండి 6 మెంబర్స్ 7 మెంబర్స్ కడుతున్నారండి.
ఇదేనండి పెద్ద అంగడి అంటే. ఇంకా రష్ చూడండి ఎలా ఉన్నారో, లేడీస్ చూడండి ఎలా ఉన్నారో, ఎంత రష్గా ఉందో. ఇంకా అక్కడ నుండి అయితే రంకుల రాటం తిరగడానికి అయితే వెళ్ళామండి. నేను మా చెల్లి మా పిల్లలైతే తిరిగాము. ఇంకా పటాకీలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా గట్టు జాతరలో పటాకీలే అండి స్పెషల్. ఇంకా ఇక్కడ నుండి అయితే నేను వాయిస్ ఇవ్వలేను, ఎందుకంటే మీరు కూడా పటాకీస్ చూడాలి అనేసి అయితే చెప్తున్నానండి. ఇంకా జనం చూడండి ఎలా ఉన్నారో, అందరూ ఇక్కడికైతే వస్తారనమాట లాస్ట్ మూమెంట్లో. ఇంకొకసారి మీరు చూసేయండి ఎలా ఉంటుంది అనేసి. చూసారు కదండి మా గట్టు జాతర పటాకీ స్పెషల్ ఎలా ఉంది అనేసి. చాలా బాగుండింది కదా. ఇంకా పటాకీలంతా లాస్ట్ అయ్యేసరికి ఇంకా జనం జాస్తి అవుతారు అనేసి అయితే మేము ఇక్కడ పల్లకి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇదేనండి పల్లకి. ఇంకా రష్ చాలా ఉండింది కాబట్టి వీడియో అయితే క్లారిటీగా రావడం లేదు. ఇంకా ఎలాగో అలాగా అలా వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా చూడండి మా గట్టు జాతరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారనమాట. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.